అమెరికాలో రాత్రికి రాత్రే చాలా మంది వీసాస్ క్యాన్సిల్ చేశారట. అలానే వెంటనే అమెరికా విడిచి వెళ్ళిపోవాలంటూ నోటీసులు కూడా ఇచ్చారంట. ఇంతకీ కొత్త టెన్షన్కి రీజన్స్ ఏంటా అని గమనిస్తే F1 వీసాలపై చదువుకుంటున్న వాళ్ళు, లేదా ఓపీటీపై ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, లేదా ఉద్యోగాలు చేస్తున్న H1B వీసాలు పొందిన వాళ్ళకి ఎక్కువగా ఈ నోటీసులు వెళ్ళాయట. ఇంతకీ అసలు ఈ నోటీసులు ఎందుకు ఇచ్చారబ్బా అని ఆలోచిస్తే, దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే కొన్ని విషయాలు తెలిసొచ్చినాయి. ఇంతకుముందు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా, అంటే ఎప్పుడో 2-3 years బ్యాక్ చలాన్స్ వచ్చినా, లేకపోతే ఎప్పుడన్నా ఏదైనా స్టోర్లో పనిచేస్తూ చిన్నవాళ్ళకి మద్యం అమ్మినా, సిగరెట్లు ఇచ్చినా, లేకపోతే వాళ్ళే మాదక ద్రవ్యాలు యూజ్ చేసినా, ఇంకా విచిత్రంగా చెప్పాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలున్నా సరే వీసాలు క్యాన్సిల్ చేస్తున్నారట. సరే, ఈ రీజన్స్ అన్నీ పక్కన పెడితే ఇప్పుడు వీసా క్యాన్సిల్ అయితే ఏం చేయాలి, నోటీసులు అందుకుంటే ఏం చేయాలని టెన్షన్ పడద్దు. లైఫ్ అక్కడితో ఆగిపోదు. ఫస్ట్ చేయాల్సింది ఇమిగ్రేషన్ అథారిటీ దగ్గర వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుంటాయి కాబట్టి ఈ నోటీసులపై ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా స్పందించాలన్న దానిపై వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. సో మీకు కూడా సలహాలు సూచనలు ఇస్తారు కాబట్టి డూ ఫాలో దెమ్. అండ్ సెకండ్ థింగ్, తెలుగు అసోసియేషన్స్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి, చాలా హెల్ప్ఫుల్. సో ఇలా నోటీసులు అందుకున్నారా, వెంటనే వాళ్ళని వెళ్ళి అప్రోచ్ అవ్వండి. ఏదో ఒక సాయం వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. మరొక ఇంపార్టెంట్ విషయం, సోషల్ మీడియా అకౌంట్స్ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం వాళ్ళు ఈ సోషల్ మీడియాపై స్క్రూటినీ చాలా గట్టిగా పెడుతున్నారు. యూఎస్కి సంబంధించి ఏదైనా యాంటీగా ఉన్న పోస్ట్ని లైక్ చేయడం కానీ, లేకపోతే మీరే పోస్ట్ పెట్టడం కానీ, హమాస్కి సంబంధించిన పోస్ట్కి మీరు ఏమైనా లైక్ చేయడమో కామెంట్ చేయడమో కానీ, ఇలాంటి విషయాలు ఏదైనా జరిగితే మాత్రం హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఇలాంటివి ఏమైనా జరిగితే మాత్రం మీ వీసా ప్రాసెసింగ్కి కానీ, లేకపోతే మీ వీసా రెన్యువల్కి కానీ ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. సో ఈ విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించండి.